బ్రేకింగ్ చూస్తున్నాము. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం 2024 జూన్ 2తో ముగియనుంది. దీంతో జూన్ 2 తర్వాత తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. జూన్ 2 తర్వాత ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు లాభం కలుగుతుందని భావిస్తున్న విద్యాశాఖ అధికారులు సాధ్యాలపై పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర అవతరణ నుంచి 10 ఏళ్ల పాటు కామన్ ఎంట్రన్స్ విధానం కొనసాగాలని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అదే విధానం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం 2024 జూన్ 2తో ముగియనుంది. దీంతో జూన్ 2 తర్వాత తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. జూన్ 2 తర్వాత ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు లాభం కలుగుతుందని భావిస్తున్న విద్యాశాఖ అధికారులు సాధ్యాలపై పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర అవతరణ నుంచి 10 ఏళ్ల పాటు కామన్ ఎంట్రన్స్ విధానం కొనసాగాలని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అదే విధానం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం జూన్ 2తో ముగియనుంది 2024. సో జూన్ 2 తర్వాత తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఏదైతే వచ్చే ఏడాది జూన్ 2తో తెలంగాణ ఏర్పడే 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. యాక్ట్లో ఏవైతే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుందని కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యలో విద్యార్థులు 2 రాష్ట్రాల విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా అప్పటి వరకు ఏదైతే రిజర్వేషన్ విధానం కొనసాగుతుందో అదే రిజర్వేషన్ విధానం కొనసాగే విధంగా చట్టంలో పొందుపరిచినటువంటి నేపథ్యం అది జూన్ 2, 2024తో ముగుస్తుంది. ఏదైతే జోనల్ సిస్టమ్ ఉంది, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాయొచ్చు, ఇక్కడ సీట్లు పొందొచ్చు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉంది. ఏదైతే 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అలాంటి రిజర్వేషన్లే ఉన్నత విద్యలో ఇప్పుడు కూడా అమలవుతూ వస్తున్నటువంటి నేపథ్యం. అయితే జూన్ 2తో గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో జూన్ 2 అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఇవి చేయొద్దనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ జూన్ 2 కన్నా ముందు కామన్ ఎంట్రన్స్లు ఏవైతే ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, లాసెట్ కావచ్చు, ఈ యొక్క ఎంట్రన్స్లు కనుక జూన్ 2 కన్నా ముందు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులు కూడా అప్లై చేసుకునేటువంటి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా జూన్ 2 తర్వాత జరిగేటువంటి అడ్మిషన్ ప్రక్రియలో వాళ్ళు పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్లయితే అది కాకుండా ఒకవేళ జూన్ 2 తర్వాతనే ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అవి కనుక నిర్వహించినట్లయితే ఏపీ విద్యార్థులు ఇక్కడ రాసుకున్నటువంటి అవకాశం కోల్పోతారు. వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు కాకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి జూన్ 2 తర్వాత కామన్ ఎంట్రన్స్లు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది దానిపైన ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆలోచిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎంసెట్లో చాలామంది 70,000 పైగా విద్యార్థులు రాస్తున్నటువంటి నేపథ్యం, చాలామంది విద్యార్థులు ఇక్కడ సీట్లు పొందుతున్న నేపథ్యంలో కంటిన్యూ చేయాలా లేదా అనే దానిపైన సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది.